అయోధ్యాపురి నిర్మాణం నుంచి రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన వరకు రకరకాలుగా ఆ రాముడికి సేవలందించాయి తెలుగు రాష్ట్రాలు. రాముడికి బంగారు పాదుకలు, అయోధ్య ఆలయానికి ద్వారాలు, రామ్లలా విగ్రహ ప్రతిష్టకు ముందు పెట్టే యంత్రాలు సైతం తెలుగు రాష్ట్రాల్లో రూపుదిద్దుకున్నవే. అయోధ్య మహా కట్టడం నిర్మాణం మొదలు పూర్తయ్యే వరకు పలు రూపాల్లో రామయ్య సేవలో భాగ్యనగరం పులకించింది. భాగ్యనగరం నుంచి భారీ లడ్డు అయోధ్య రామయ్యకు అందించనున్నారు. సికింద్రాబాద్ కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ భారీ లడ్డును రామయ్యకు అందించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అనుమతి పొందింది. రాముడి గుడి పూజ నుంచి ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం వరకు పట్టిన కాలం 1265 రోజులు పురస్కరించుకుని 1265 కేజీల లడ్డును తయారు చేశారు. ఈ మహా లడ్డును శ్రీరాముడికి నైవేద్యం సమర్పించనున్నారు. ఈ లడ్డు ప్రసాదం తయారీకి 3 రోజుల సమయం పట్టింది. దీనిని 28 మంది నిపుణులు మంచి సుగంధ ద్రవ్యాలు, స్వచ్ఛమైన నేతితో రేయింబవళ్లు శ్రమించి తయారు చేశారు. ఈ లడ్డు అయోధ్య చేరే వరకు ఏ మాత్రమూ పాడవకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీరామ్ క్యాటరర్స్ అధినేత నాగభూషణం రెడ్డి ఈ లడ్డును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తయారు చేయించారు. భాగ్యనగరం ఎంతో భాగ్యం చేసుకుందో గాని అయోధ్య రామయ్య ఆలయ రక్షణకు ఉపయోగించే తలుపులు సైతం మన దగ్గరే తయారయ్యాయి. సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వీటిని రూపొందించింది. నిపుణులైన కళాకారులు రేయింబవళ్లు శ్రమించి అయోధ్య ఆలయానికి తలుపులు సిద్ధం చేసింది. ఎంతటి ప్రకృతి విపత్తులు వచ్చినా 2500 ఏళ్లు తట్టుకొని నిలబడేలా నిర్మించిన దేవాలయానికి తలుపులు కూడా అదే విధంగా ఉండేలా తయారు చేసినట్లు టింబర్ సంస్థ తెలిపింది. తలుపులు మాత్రమే కాదు, అయోధ్య రాముడికి పాదుకలను సైతం అందించింది మన భాగ్యనగరం. బోయిన్పల్లికి చెందిన శ్రీమద్ విరాట్ కళా కుటీర్ కు చెందిన రామలింగాచారి ఈ పాదుకలను సిద్ధం చేసి అయోధ్యకు పంపారు. అయోధ్య సీతమ్మకు ఆంధ్రప్రదేశ్ భక్తులు అరుదైన కానుక ఇస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కుటుంబాలు సీతమ్మ కోసం ఒక ప్రత్యేకమైన భారీ పట్టు చీరను తయారు చేశారు. 4 నెలల పాటు అనేక మంది శ్రమించి ఈ పట్టు చీరను తయారు చేశారు. ఈ పట్టు చీరను కేవలం మగ్గంపైనే తయారు చేయడం విశేషం. 60 మీటర్ల పొడవున్న ఈ చీర విలువ 5 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ చీర బార్డర్లతో రామాయణ ఘట్టాన్ని మొత్తాన్ని చిత్రాలుగా వేశారు. రామాలయ విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఈ చీరను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయోధ్యలో రాముడి పాదపీఠం కింద ప్రతిష్ఠ చేసే రామ యంత్రాన్ని తయారు చేసే భాగ్యం మన తెనాలి వాసులకు దక్కింది. అయోధ్య శ్రీరామ మందిరంలో యంత్రాన్ని నిక్షిప్తం చేయడం కోసం రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అనుమతితో చీరాల చిదంబర శాస్త్రి వారు ఈ యంత్రాన్ని తయారు చేయించారు. మంత్ర జపాలను చేసి యంత్రానికి ధారపోశారు. ఈ రామ మహాయంత్రం అయోధ్యకు వెళ్లే ముందు దాన్ని చూసేందుకు వందల మంది రామ భక్తులు తరలివచ్చారు. రామ యంత్రాన్ని చూసి పులకించిపోయారు. మరోవైపు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గాయకుడు ఉషశ్రీ రామాయణం కూడా అయోధ్య సందడి చేస్తోంది. శ్రావ్యమైన ఉషశ్రీ గానం అయోధ్య పురవీధుల్లో వీణుల విందుగా వినిపిస్తోంది. ఇప్పుడు అనేక చోట్ల ఆ రామగానాన్ని వింటూ భక్తులు పులకించిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మాట్లాడుకున్నా, ఎవరు మాట్లాడుకున్నా అంతా రాముడి గురించే. మహిళలు సీతారాముల కోసం ప్రత్యేక నైవేద్యాలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ముగ్గులు సైతం సీతారాములకు సంబంధించినవే. ఇలా రాముడి కోసం నిత్యము తపిస్తున్నారు. భక్తితో రామయ్యను కొలుస్తున్నారు.